ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ముగిసినట్టే ముగుస్తుంది, కంటిన్యూ అవుతూనే ఉంది. ట్రంప్ 5 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత యుద్ధం ఆగిద్ది అని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ రియాలిటీలో పరిస్థితి అలా లేదు. యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా పాల్గొనడం లేదు అంతే, కానీ యుద్ధం మాత్రం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతుంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, తిరిగి ఇరాన్ ఇజ్రాయెల్ మీద గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూనే ఉంది. బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. దేశాలు ధ్వంసం అవుతూనే ఉన్నాయి. నష్టం జరుగుతూనే ఉంది. హర్మోజ్ జలసంధి పరిస్థితి అలాగే ఉంది. సో మొత్తానికి ఈ యుద్ధం ఫలితంగా ప్రపంచానికి ఎదురవుతున్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా ముగింపు ఎప్పుడు పడే అవకాశం ఉంది, అసలు యుద్ధం ఎప్పుడు ముగిసే అవకాశం ఉంది అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, మనం చూస్తా ఉన్నాం యుద్ధం ముగిసిద్ది అనుకుంటే అది కంటిన్యూ అవుతూనే ఉంది. పైగా నిన్న అమెరికా ఇరాన్కి ఒక 15 కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్ ఒప్పుకోకపోగా ఇరాన్ అమెరికాకు 5 కండిషన్లు పెట్టింది. అంటే ఎవరు కూడా తగ్గే పరిస్థితులు లేరు, ఎవరు నెగ్గుదామా అని చూస్తా ఉన్నారు ఇప్పటికీ కూడా. ఈ పరిస్థితులు అసలు యుద్ధం ఆగే పరిస్థితి ఉందా, ఎప్పుడు ఆగుతుంది, మీరేం చెప్తారు? యుద్ధం ఆగేది టైం వచ్చింది. ఇజ్రాయెల్ ఆప్ చేస్తే ఈ పరిస్థితిలో మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఇరాన్ని పూర్తిగా నాశనం చేయాలి. ఇరాన్ 47 సంవత్సరాలు బట్టి ఇజ్రాయెల్కి ఒక పెద్ద థ్రెట్. మిమ్మల్ని తీసేస్తాం, ఆటం బాంబు తెచ్చి చంపేస్తాం, పంపిస్తాం ఓపెన్గా చెప్తున్నారు. సో ఇజ్రాయెల్ ఎందుకు ఆగుతారు? ఇరాన్ పూర్తిగా కండిషన్స్ ఇస్తే కానీ. ఇరాన్కి ఏంటంటే వాళ్ళు కొన్ని కండిషన్స్ సంపాదించి ఆగకపోతే వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోతారు. ఇరాన్ మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ నొక్కేస్తారు, ఆ ప్రభుత్వం మారిపోతారు. సో ఈ కారణాల వల్ల యుద్ధం జరుగుతుంది. అమెరికాకి ఏంటంటే ప్రస్తుతం చేసేందుకు చాలు, తర్వాత చూసుకుందాం, తప్పించుకుందామని ఒక రకంగా వచ్చింది. ఎందుకంటే ఇరాన్ చేసే యుద్ధం స్టైల్, ఇరాన్ ఏం యుద్ధం గెలవలేదు, జ్ఞాపకం పెట్టుకోండి, కానీ వాళ్ళ స్టైలు వీళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రోన్స్ ద్వారా, మిసైల్స్ ద్వారా, అంటే దూరం నుంచి వెళ్ళే రాకెట్ల బాంబు ద్వారా చేస్తారు, ఇంత దాచుకున్నారు అని ఎవరికి తెలియలేదు. సో ఇవన్నీ చూసుకోవటానికి టైం పడుతుంది. కానీ ఇరాన్కి యుద్ధం ఆప్ చేయాలని ఉన్నది, అమెరికాకు ఉన్నది. సో చాలా వరకు యుద్ధం ఆగుతుంది. ఒకవైపు ఏమో ట్రంప్ పాకిస్తాన్ ని మధ్యవర్తిగా పెట్టి 15 కండిషన్స్ ఇరాన్కి పంపిస్తే, మీ కండిషన్స్ మేము ఒప్పుకోం, మేమే ఇంకా నీకు 5 కండిషన్లు పెడుతున్నామని ఇరాన్ వాళ్ళు అమెరికాకి పంపించారు కండిషన్స్. అంటే అమెరికా ఇరాన్కి 15 కండిషన్స్ పెడితే అవి ఒప్పుకోకపోగా తిరిగి 5 కండిషన్స్ని ఇరాన్ అమెరికాకి పెట్టింది. అంటే అందరూ కూడా గొంతెమ్మ కోరికల్లోనే ఉన్నారు. ఈ గొంతెమ్మ కోరికలు నెరవేరేది ఎప్పుడు, ఎవరు నొప్పుకోవాలి, ఎవరికి ఎవరు తలగ్గాలి, యుద్ధం ఎప్పుడు ఆగాలి అంటే? ఒకటి, ఫస్ట్ పాకిస్తాన్ మధ్యవర్తనం ఏం చేయలేదు. పాకిస్తాన్ చేసింది ఏంటంటే, మా దగ్గర హోటల్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, వచ్చి కూర్చోండి, మాట్లాడుకోండి అని. ఇక్కడ అంతవరకే. వాళ్ళు ఇప్పుడు ఉన్నదో లేదో తెలీదు. పూర్వం ప్యాకెట్లు ఆడుకోవటానికి సీక్రెట్గా ఎవడో ఇల్లు అరేంజ్ చేస్తే వాడికి అంత ఇంత ఇవ్వాలి కదా, వాడే అన్ని అరేంజ్ చేసేవాడు క్లబ్. పాకిస్తాన్ రోల్ అది. నిన్న ఇరాన్ కూడా అన్నారు, పాకిస్తాన్ ఏం మీడియేషన్ చేయట్లేదు. మీడియేషన్ అంటే వాళ్ళు డైరెక్ట్గా డైలాగ్లో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు అక్కడ కూర్చుని మమ్మల్తో కూర్చోవాలి. ఎక్కడ కూర్చున్నారు మాతో అన్నారు. వాళ్ళు ఏదో అరేంజ్ చేస్తాం, హాల్స్ అన్నీ చక్కగా వచ్చి కూర్చొని మాట్లాడుకోండి అని. దానికి మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ చాలా విశేషమైన రిప్లై ఇచ్చారు. ఇలా మీలాగా జర్నలిస్ట్ వెళ్ళి అడిగితే, చూడు బాబు, పాకిస్తాన్ ఒక బ్రోకర్ దేశం, ఇలాంటి పనులు చేస్తాయి. భారతదేశం చేయలేదు, చేయకూడదు. మా దగ్గరికి వచ్చి మాట్లాడుకోండి, మాకు కొద్దిగా పెద్దరకం వస్తున్నట్టుగా ఉంటుంది, మా అరుగుల మీద మీరు కూర్చున్నారని అలాగ అనకూడదు. భారతదేశం కలవ చేసుకోకూడదు. వాళ్ళందరూ వచ్చి మన కలవ చేసుకోమన్నారంటే చేసుకోవాలి. అంతేగాని ఎగబడి ఒక బ్రోకర్. ఆయన చాలా చక్కటి మాట మాట్లాడాడు, అందరికీ అర్థమైంది. సో పాకిస్తాన్ ఏదో చేసేస్తుంది,
పాకిస్తాన్ పెద్దపీట ఉన్నది అనుకోవటం కరెక్ట్ కాదు. ఆఖరికి ఇరాన్ కూడా వీళ్ళని ఒప్పుకుంటారా లేదా అని మనం సార్ ఆలోచించాలి. ఆ అసలు అక్కడ పాకిస్తాన్ రోల్ కూర్చుంది అనేది ఒకసారి పక్కన పెడితే సార్, వీళ్ళు 15 కండిషన్స్, వాళ్ళ 5 కండిషన్స్ ఆ, ఎప్పుడు నెరవేరాలి, ఎవరు నొప్పుకోవాలి, ఎక్కడ తగ్గాలి? ఒకటి వాళ్ళు 15 కండిషన్స్ పెడతారు, వీళ్ళు ఒప్పుకోలేదు. పెట్టాలి కదా, కండిషన్స్ పెట్టారు, ఒప్పుకోలేదు. వీళ్ళు ఏదో కండిషన్స్ ఇచ్చారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ట్రంప్ ఏమంటున్నాడు, నెలలు పెడతారు, కూర్చుని సీజ్ ఫైర్ చేయవయ్యా, ఆప్ చేయి, మనం మాట్లాడుకుందాం అంటారు. ఇరాన్ ఏమంటుందంటే యుద్ధం ఆప్ చేయకముందే మేము కండిషన్స్ ఒప్పుకోవాలి, లేకపోతే యుద్ధం ఒకసారి ఆప్ చేసాక ఇరాన్ మాయమైపోతాయి. ఇరాన్కి కండిషన్స్ లేకుండా యుద్ధం ఆగితే ఓడిపోయారని వస్తుంది. ఓడిపోయారని వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇద్దరి మధ్యన తేడాలు ఉన్నాయి, కానీ మాట్లాడుకుంటున్నారు కదా. అది కన్ఫర్మ్ అవ్విందా లేదా? కన్ఫర్మ్ అవ్వింది కదా. సో మాట్లాడుకుంటున్నారు, తేడాలు ఉంటాయి, ఒప్పుకుంటారు, ఒప్పుకున్న తర్వాత అవి పాటిస్తారు. ఇలాగే అమెరికా వియట్నాం వార్ 1963 నుంచి దాదాపు 1971-2 వరకు 8 సంవత్సరాలు జరిగింది. 50,000 మంది చచ్చిపోయారు వియట్నాంలో అమెరికన్. 2-3 లక్షల మంది గాయపడ్డారు. అవన్నీ పడ్డాక వాళ్ళు మాట్లాడుతూ మొదలుపెట్టాక 6 నెలలు పట్టింది, సంవత్సరం పట్టింది. సో గబగబా అయిపోదు, కానీ సీజ్ ఫైర్ వస్తుంది. సీజ్ ఫైర్ అంటే అమెరికా ఇరాన్ కాల్చుకోవటం మాంతం. మరి ఇరాన్ ఏం చేస్తుంది నేను అనుకుంటున్నా, అమెరికా చెప్పిన మాట వింటారు తప్పకుండా. ఇది దారిలో ఉన్నది. ఆఖరికి ఇరాన్ ఒప్పుకోపోయినా ట్రంప్ ఆప్ చేసి వాళ్ళు మమ్మల్ని అన్నాడు కదా, బ్రతిమాలుతున్నారు రోజు వచ్చి, అయ్యా ఆప్ చేయొద్దు అని, మేము ఆప్ చేయట్లేదు అన్నారు అమెరికా. సో ట్రంప్తో డిప్లొమసీ, దౌత్య సంబంధాలు ఇవన్నీ బార్గెనింగ్ చేయటం చాలా కష్టం. అతను సామాన్యుడి వ్యక్తిలా కాదు, ఇష్టార్థం కావాల్సింది అంటాడు, అదే మన్నుతుంది. ప్రజలంతా, ప్రపంచం అంతా అదే వింటారు, ఎందుకంటే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ కాబట్టి. ట్రంప్కి యుద్ధం ఆప్ చేయాలని ఉన్నది కాబట్టి ఏదో రకంగా ఆప్ చేస్తాడు. అది మాత్రం మనం గ్యారంటీగా చూడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.